ఈరోజు ఏపీ ప్రభుత్వం వన మహోత్సవం కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. దీంట్లో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నరసరావుపేట వెళ్లాల్సి ఉన్నటువంటి నేపథ్యంలో వాతావరణం అనుకూలించక వర్షం కురుస్తున్నటువంటి నేపథ్యంలో కార్యక్రమాన్ని రద్దు చేసుకోవటం జరిగింది. ప్రస్తుతం మంగళగిరిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో కలిసి ఆయన మొక్కలు నాటేటువంటి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇదే సందర్భంగా వన మహోత్సవం రాష్ట్ర వ్యాప్తంగా జరుపుతున్నటువంటి నేపథ్యంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు కూడా దీని మీద స్పందించడం జరిగింది. అధికారులు 5 నెలల్లో 60 లక్షల మొక్కలు నాటామని చెప్పడం జరిగింది. సో దీంతో ఆయన అధికారులకు ఒక సవాల్ విసిరారు. 5 నెలల్లో 60 లక్షల మొక్కలు గనక నాటినట్లు మీరు నిరూపించినట్లయితే తన పదవికి రాజీనామా చేస్తాను అని చెప్పి ఆయన ప్రకటించడం జరిగింది. సోషల్ ఆడిట్ నిర్వహిద్దాము, దీంట్లో మీరు చెప్పింది నిజమని తేలితే నేను రాజీనామా చేస్తాను అంటూ ఆయన సవాల్ విసిరారు. దీంతో పాటుగా ఎప్పుడైనా సరే రైతులు వారి పొలాల్లో నాటుకున్నటువంటి వేప మొక్కలో లేదంటే టేకు మొక్కలో ఇలాంటివి నరకాలి అంటే ప్రభుత్వం నుంచి పర్మిషన్ తీసుకోవాలని చెప్పి ఆంక్షలు పెడుతున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి పర్యటనకు వస్తున్నాడు అంటే రోడ్ల పక్కన ఉన్నటువంటి చెట్లన్నీ నరికేస్తున్నారు. ఎవరి పర్మిషన్ తీసుకుని మీరు ఇవి చేశారు అని చెప్పి ఆయన ప్రశ్నించడం కూడా జరిగింది. మరి ఈ సవాల్ అధికారులు స్వీకరిస్తారా? మరి 5 నెలల్లో 60 లక్షల మొక్కలు నాటారా? సోషల్ ఆడిట్లో ఇది తేలుతుందా? తేలితే మరి ఆయన రాజీనామా చేస్తారా? ఇది తేలాల్సినటువంటి అంశం.